మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం అలాగే క్రియాయోగం సార్. పూర్తి స్థాయిలో. ఓకే. అలాగే అవునా? అండి. అవునండి, అవును. అవునండి, అవును. ఉమ్. ఉమ్. మీ స్పందన కావాలి మాకు. ఎలా క్లాసులు జరిగినాయి? క్లాస్ వచ్చే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుందండి సార్. ఉమ్. చాలా బాగుంది సార్. ఉమ్. తర్వాత నేను మొత్తం అన్నీ కూడా చేయగలుగుతున్నానండి. ఉమ్. మొత్తం ఏది మూలబంధమైన జలంధ్ర బంధమైన ఉమ్. అవి కూడా మొత్తం ప్రాక్టీస్ అయిపోయాయి. ఉమ్. తర్వాత ఏంటంటే మీరు ధ్యానం నేర్పారు కదా, అది కూడా పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాను. ఉమ్. ఎఫర్మేషన్స్ కూడా నేను మామూలుగా ధ్యానం చేస్తున్నాను, ఎఫర్మేషన్స్ కూడా. ఓకే. ఉమ్. అంటే ఓవరాల్ గా క్లాస్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఓవరాల్ క్లాస్ అంటే ఇంత ముందు కూడా నేను ఎప్పుడు చూసినా ఎవరు ఇలా చేయలేదండి. మీరు మీరు చాలా మీరు కాలం జన్ములు అంతే, నేను చెప్పగలను అంతే. ఓకే. ఉమ్. మీ క్రియాయోగం అర్థమైందా? అర్థమైందండి, అర్థమైంది. ఇంకెవరు చెప్తారు? అందరు చెప్పొచ్చు. మీ ఫీడ్బ్యాక్స్ చెప్పొచ్చు. గురూజీ, అమ్మ నాకు అడగండి. ఉమ్. నాకు పెయిన్స్ అవన్నీ బాగా తగ్గాయి గురూజీ. ఓకే. సత్యప్రసాదం సాధన చేస్తున్నప్పుడు. ఉమ్. తర్వాత ధ్యానం బాగానే కుదురుతుంది గురూజీ. ఉమ్. ఉమ్, అంటే కీళ్ళ నొప్పులు, మొత్తం బాడీ పెయిన్స్ అన్ని బాగా తగ్గిపోయాయి గురూజీ. ఓకే. ఉమ్. నాకు సాధన అయితే చాలా బాగా జరుగుతుంది. ఓ. బాగుంది. ఇంకా నేను ఇంకా ఇప్పటి వరకు అయితే ఇటువంటి క్రియాయోగం అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు గురూజీ. చేయలేదు కూడా, ఇదే ఫస్ట్ టైం. ఉమ్. ఉమ్. చాలా బాగుంది గురూజీ. సింపుల్ గా ఉందా, కఠినంగా ఉందా? ఏంటి గురించి? క్రియాయోగ సింపుల్ గా ఉందా, కఠినంగా ఉందా? లేదు గురూజీ, చాలా సింపుల్ గా ఉంది గురూజీ. ఉమ్. ఇంకా ఇంకా మీ అభిప్రాయాలు చెప్పండి. క్లాసులు మొత్తం మనం ధ్యాన పంచాయతనం అయిపోయింది, షట్చక్ర సాధన అయిపోయింది, నిన్నటితో క్రియాయోగ కూడా కంప్లీట్ అయింది కాబట్టి వి హ్యావ్ సమ్ అవేర్నెస్. బంధాలు కూడా వేయగలుగుతున్నాం, మహాబంధం కూడా వేయగలుగుతున్నాం. ఇంకా అందరూ చెప్పొచ్చు. చేస్తున్నప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటున్నాం గురూజీ. అంతకుముందు చాలా బద్ధకంగా, ఆ ఉమ్. స్తబ్దుగా ఉండేవాళ్ళం. ఉమ్. ఇప్పుడే చాలా యాక్టివ్ గా ఉంటున్నాము, ఎనర్జెటిక్ గా కూడా ఉంటున్నాము. మా పనులు ఓకే. మేము చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాము. బాడీ కూడా ఉమ్. చాలా తేలిగ్గా ఉంటుంది. నాకు చాలా బరువుగా ఉండేది. ఉమ్. అంటే ఏదో పెద్ద వెయిట్ గా ఉన్నాను అన్న ఫీలింగ్ ఉండేదండి. కానీ ఆ ఫీలింగ్ లేకుండా చాలా వెయిట్ లెస్ గా ఉంటున్నాను. మెట్లు గట్ట చాలా ఈజీగా ఎక్కగలుగుతున్నాను. చాలా చాలా బాగుంది. ఉమ్. నాకైతే చాలా బాగుంది. ఓకే. నాలో అయితే చాలా మార్పు వచ్చింది. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ గురూజీ, అమ్మ. గురూజీ నా పేరు గోదావరి. అమ్మ. చాలా బాగుంది గురూజీ. ఆ క్రియా యోగా చేయడం, ధ్యాన పంచాయతనంలో అవి నేర్పించారు, చాలా బాగుంది. ఈ క్రియా యోగా చేయడం వల్ల అసలు చేయని రోజు ఎంత అన్ఈజీగా ఉంటది, చేస్తే ఎంత ఈజీగా ఉంది అనేది నాకు అర్థమైంది. ఆ ఓ ఇది ఓంకారంతో చేస్తాం కదా, అది చాలా అద్భుతం గురించి. మనం ముద్రలు పెట్టి చేయడము, అది మొత్తం బాడీ అంతా కూర్చుని అది చేయడం వల్ల మన బాడీలోని అన్ని పార్ట్స్ కూడా ఎనర్జైజ్ అవుతున్నాయి గురుజీ. తర్వాత ఇవైతే నేను నిన్నటి వరకు చెప్పినది ఇంకా నేను ప్రయోగం చేయలేకపోయాను, బిజీగా ఉండి. ఓకే అమ్మ. మిగతాదంతా చాలా బాగుంది గురుజీ. ఉమ్. ఇంకా గురుజీ, ఇంకా నమస్కారం నెక్స్ట్. గురు. నమస్తే అమ్మ, వాళ్ళు చెప్పండి. వాళ్ళు చెప్పిన అన్ని కరెక్ట్. దాంతో పాటు ఏంటంటే మేము వేరే వాళ్ళకి హీల్ చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు అన్ని తగ్గిపోయినాయి. ఉమ్. ఇంకా కానీ సాధన మాత్రం చాలా అద్భుతంగా ఉంది గురూజీ. ఆ మెడిటేషన్ కళ్ళు కిందకు పడడం అనేది మాత్రం చాలా చాలా అదే. అద్భుతం. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి గురుగారు, నా పేరు గౌరమ్మ. అమ్మ. నేను 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా. జర కొంచెం గద ఇది లేకుండా కానీ నాకు ఇప్పుడు చాలా ధ్యానంలో కళ్ళు ఉమ్. ముయ్యంగానే ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాను. ఉమ్. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఉమ్. అన్ని తెలుస్తున్నాయి నాకు. ఉమ్. లోపలికి వెళ్ళి ఏదో ఒక వాయిస్ వస్తుంది, అది ఏందో తెలియదు. నిన్నటి క్లాస్ ఎలా ఉంది? బాగుంది సార్. చాలా బాగుంది. కాస్మిక్ ఎనర్జీ మీద. చాలా బాగుంది. ఉమ్.
ఇంకా మాకు అర్థం అవ్వాలి. ఇంకా ఇంకా అర్థం కాలేదా? గురుజీ ఇంకా ఏంటంటే విష్ ఉమ్, విశ్వము ఉమ్, అంటే మాకు ఒక డౌట్ ఉండేది. విశ్వం ఉమ్, అంటే మొత్తం అండపిండ బ్రహ్మాండాలన్నీ విశ్వం అనుకునేదాన్ని నేను. నిన్న ఉమ్. ఈ డౌట్ క్లియర్ అయింది గురుజీ. యా, అంటే సృష్టి విశ్వం ఇదంతా ఓకే మంచిగా అర్థమైంది గురుజీ. ఓకేనా. చాలా బాగుంది. ఇంకా 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 నెక్స్ట్. నమస్తే గురూజీ. నమస్తే. ధ్యానం అంటే పూర్తి అవగాహన కలిగింది. అంతకుముందు ధ్యానం అంటే గంటలు గంటలు కూర్చొని చేయాలా అది ఇది అన్నట్టుగా ఉండేది అభిప్రాయం. కానీ ఈ క్లాస్ విన్న తర్వాత అసలు ధ్యానం అంటే ఇంత సింపులా అనిపించింది. ధ్యానంలో ఉండే రకాలు పూర్తిగా తెలిసినాయి. ఆ, చాలా బాగుంది ధ్యానం చేస్తున్నప్పుడు కూడా. ఇక ఇంకొకటి ఏంటంటే క్రియాయోగ చాలా కష్టం అంటారు, కానీ కష్టం లేకుండా సింపుల్ గా చెప్పారు. ఆ, క్రియాయోగ రోజు చేస్తారా అని అనుకునేవాడిని. చెయ్యాలని కూడా చెప్తున్నారు కొందరు. ఉమ్, షట్చక్ర సాధన డైలీ చేయాలి. క్రియాయోగ ఎప్పుడు ప్రాబ్లం ఉంటే అప్పుడు చేయాలి. మనకు రాబోయే ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి కానీ మనకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి కానీ చేయాలని తెలుసుకున్నాను. ఆ, చాలా చాలా బాగుంది గురువుజీ. ధన్యవాదాలు. ఇంకా సో అందరు చెప్పచ్చు. గురుజీ, ఉమ్, ఉమ్. ఉమ్, యా గురుజీ. సో గురుజీ, నేను ఫస్ట్ క్రియాయోగ గురించి ఆటోబయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి పరమహంస యోగానంద గారి బుక్ లో చదివాను. సో దాంట్లో పరమహంస యోగానంద గారు ఏం చెప్పారు అంటే, ఆ క్రియాయోగ అనేది నీ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఒక ఫ్లైట్ మార్గం అని చెప్పి చెప్పారు అన్నమాట. ఉమ్, దాంట్లో క్లియర్ గా రాసింది ఫ్లైట్ మార్గం అని చెప్పి. అంటే లైక్ రోడ్ బేస్ అట్లా ఉంటాయి కదా, ఇది ఫ్లైట్ పాత్ అని చెప్పి రాసింది. సరే అని, ఇది నేను 1.5 year క్రితం ముందు చదివిన వాక్యం ఇది. సో ఫ్లైట్ మార్గం అనేది ఎట్లా, ఫ్లైట్ మార్గం అనేది ఏమి రా క్లారిటీగా లేకున్నాను, జస్ట్ ఫ్లైట్ మార్గం అని రాసింది. తర్వాత అది రీసెర్చ్ యూట్యూబ్లో అక్కడ ఇక్కడ మళ్ళా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అని ఉంది పరమహంస యోగానంద వారిది. దాంట్లో గురించి బుక్స్ కూడా చదివితే అవన్నీ చదివినా కానీ మనకు ఏంటిది, లైక్ ఇవన్నీ చక్రాస్ గురించి ఉన్నాయి, అంత గురించి ఉంది. కానీ ఎగ్జాక్ట్ గా మనకు ఏ చక్ర ఏంటిది, ఎందుకు అన్నది అంత క్లారిటీ లేకుండా. సో ఆ అన్వేషణలో మీ మీ వీడియోస్ నాకు ఫీడ్లోకి వచ్చినాయి. నేను ఇనిషియల్ ఒక వీడియో చూసి జాయిన్ అయ్యాను. సో ఇది అయిపోయిన తర్వాత, నిన్న ప్రోగ్రామ్ తర్వాత నాకు కలిగిన ఒపీనియన్ ఏంటిదంటే, ఇది ఫ్లైట్ మార్గం కాదు. ఇది ఉమ్, ఒక మొన్నటి వరకు ఎట్లా అనిపించింది అంటే, ఒక రాకెట్ తయారు చేసినాము, ఆ రాకెట్ అసెంబ్లీ పెట్టినాము, ఉమ్, అసెంబ్లీ తీసుకొచ్చిన తర్వాత నిన్న రాకెట్ లాంచ్ చేసినాము. యా, ఆ రాకెట్ ఇప్పుడు అంతరిక్షానికి వెళ్ళాలి. ఇప్పుడు యా, ఫుల్ ఫైర్ మీద ఉన్నట్టుంది గురించి, యాక్చువల్లీ లైక్ ఇట్లా యా, ఇది మనల్ని ఎవరు ఆపేది అన్న స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాను నేను యాక్చువల్లీ. యా, లైక్ అందరు ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు లవ్. అంటే లైక్ ఫుల్ ఇది ఫ్లైట్ మార్గం కంటే ఇది రాకెట్ మార్గమే అని చెప్పేసి నా అభిప్రాయం గురించి. అంటే యా, లైక్ అది రియలైజేషన్ ప్రతి ఒక్కరి గురించి తెలిసిన తర్వాత, కొన్ని సాధనలు మనం చేసిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ అనిపింది. అది నా అభిప్రాయం గురించి. థ్యాంక్ యూ గురించి. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్. నెక్స్ట్. నమస్కారం గురువుగారు. నా పేరు నమస్తే. ఉమ్, నా పేరు పద్మజ అండి. ఆ, నేను కూడా యోగా నేర్చుకున్నాను, బంధాలు అవి అక్కడ నేర్చుకున్నాను. కానీ కొంచెం ఈ స్పాండిలైటిస్ మూలన వేయలేకపోయాను. కానీ మీరు చెప్పిన ఈ క్రియాయోగంలో ఈ బంధాలు కానీ ఈ చక్రాల గురించి కానీ చెప్పారు. చాలా సులువుగా ఉన్నాయి మాకు అర్థమయ్యేలాగా. ఇంకొక అతి ముఖ్య విషయం ఏంటంటే, ఏ చక్రము మనకు ఇబ్బందిగా ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ స్ట్రక్ అవుతాయి, అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఎలా వస్తాయి, వాటిని ఎలా ఎనర్గైజ్ చేసుకోవాలి, ఏ విధంగా హీలింగ్ చేసుకోవాలి, చాలా సులువుగా అందరికీ అర్థమయ్యేలాగా చాలా చెప్పారు. నిజంగా మీరు ఇంత చిన్న వయసులో ఆ, మీరు ఈ విధంగా పరిశోధనలు చేసి వాటి మీద ఇవన్నీ మాకు అందించాలి అని మీ సంకల్పానికి మా జోహార్లు గురుగారు. ఆ, అది ఉమ్, అవి మా అందరికి చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. ఆ,
ఈ క్రియాయోగంలో కూడా అంటే ముద్రలతో ప్రణవనాదంతో ఏ ఏ ఏ చక్రానికి ఏ విధంగా చేయాలి, ఏ టైమింగ్స్ లో చేయాలి, ఎప్పుడు హీల్ అవుతాము, ఎప్పుడు ప్రాణశక్తి కనెక్ట్ అవుతాము, ఎప్పుడు కాస్మిక్ ఎనర్జీ మనకు వస్తుంది, చాలా సులువుగా అంటే అర్థమయ్యేలా మీరు మాకు చాలా బాగా చెప్పారు గురుగారు. మీకు ధన్యవాదాలు. దానివల్ల నాకు హెల్త్ ప్రాబ్లమ్స్, నాకు గ్యాస్ట్రిక్ కానీ లేకపోతే మోకాళ్ళ నొప్పులు కానీ బాగా తగ్గాయి. నేను కింద కూర్చోగలుగుతున్నానండి. అమ్మా. అది నేను సాధించిన అచీవ్మెంట్ అని నేను చెప్పుకోవచ్చు. Yeah, థ్యాంక్ yeah. యూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇంకా నెక్స్ట్ ఎవరు చెప్తారు? నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, చెప్పండి. నాకు ఈ చక్రాల మీద నిజంగా మా మినిమం ఐడియా కూడా లేకుండా క్లాస్ వచ్చేకంటే ముందు ప్రస్తుతం నాకు సంపూర్ణమైన ఒక అవగాహన వచ్చింది వీటన్నిటి మీద. నేను ఎంప్లాయ్ కాబట్టి చేసుకుంటే మాత్రం నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఏదైనా చేసుకోగలిగితే నాకు ఒకటి అవుతుంది అనేది నాకు ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్ వచ్చింది. మీకు నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను గురుగారు. నాకు కాదు, మేమేమనిపిస్తుందంటే మేము మీకు చెప్తున్నప్పుడు ఇంత పరిశోధన మన పూర్వీకులు చేశారు. వాళ్ళు అవన్నీ కనిపెట్టి మన చేత ఆచారాల్లో, సాంప్రదాయాల్లో, పౌరాణిక ఘట్టాల్లో, కథల్లో, వ్రతాల్లో ఈరోజు మనం బొట్టు పెట్టుకుంటున్నామంటే మనం చెప్పింది కాదు కదా. కానీ మాకు ఆ మినిమం కూడా తెలియకుండే ఇప్పుడు మేము పిల్లలు కూడా చెప్పుకునే స్టేజ్ లో మేము ఉన్నందుకు చాలా ధైర్యంగా ఉంది. అటెండ్ అవ్వడం అన్న ఒక అద్భుతంగా నేనైతే భావిస్తున్నాను. నిన్న చెప్పుకున్న విశ్వశక్తికి సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం క్షీరసాగర మదనం అనే ఘట్టంలో చెప్పారు. దాన్ని మనం టెక్నికల్ టర్మ్స్ లో చెప్తున్నాం అంతే. మనకి ఈ టైంలో ఈ తరానికి ఇప్పుడుండే జనరేషన్ కి అర్థమయ్యేలాగా దాన్ని కొంచెం టెక్నికల్ టర్మ్ గా మార్చి చెప్తున్నాం, సైంటిఫిక్ గా చెప్తున్నాం. మన పూర్వీకులు అంత గొప్పవాళ్ళు, మన సనాతన సంస్కృతి అంత గొప్పది, ఏది చిన్న చూపు చూడడానికి ఇల్లేదు. వాళ్ళు ఏం చెప్పినా సరే అది ఎనర్జీ సెంటర్స్ లో ఏదో ఒక విధమైనటువంటి ఎనర్జీని అన్బ్లాక్ చేయడానికో, ఎనర్జీని రేజ్ చేయడానికో, ఎనర్జీని ఎనర్గైజ్ చేయడానికో చెప్పారు. అది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మన ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి చిరకాలం ఉంటాయి, కలకాలం. వాటి మనం ఏవో మూఢనమ్మకాలని, వాటి వల్ల ఏ ప్రయోజనం లేదని ఎప్పుడైతే కొట్టిపాడేస్తామో మనం మన ఉనికిని పోగొట్టుకుంటాం. మన అమూల్యమైనటువంటి ఎగ్జిస్టెన్స్ నే మనం పోగొట్టుకుంటాం. అది జరగకూడదు. మనకి ఆస్తి పోయిందనుకోండి సంపాదించుకోవచ్చు, ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు. కానీ మన తరతరాల సంపద పోగొట్టుకుంటే, మన తాత ముత్తాతలు, మన పూర్వీకులందరూ కలిపి వాళ్ళ మేధో మదనం చేసి వాళ్ళ జీవిత అనుభవాలతో ఇంత గొప్ప సంస్కృతిని ఏర్పాటు చేశారు, హైందవ సంస్కృతి. దానికి సంబంధించిన సంపదను పోగొట్టుకున్నాం అనుకోండి, దానికంటే దురదృష్టవంతుడు ఎవడు ఉండడు. సంస్కృత కాలేజీలో నేను చదువుకున్న సంస్కృత కాలేజీలో మా వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఒకటే, మనం అదృష్టవంతులు. ఎందుకు అంటే, ఒకటి భారతదేశంలో పుట్టాం, రెండవది హిందూ మతంలో పుట్టాం, మూడోది అన్నిటికంటే గొప్పది తెలుగువాడిగా పుట్టాం. అర్థమైందండి? ఇన్ని గొప్ప అదృష్టాలు అనమాట మనకి. దీనికంటే మించిన అదృష్టం ఎవరికి ఉండదు ప్రపంచంలో. సో వాటి యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకుంటే అద్భుతంగా జీవితాన్ని మలుచుకోవచ్చు. మన తర్వాత తరాలకు కూడా అద్భుతమైనటువంటి వ్యవస్థలను అందించవచ్చు. అది పాసిబుల్. అర్థమైంది? అది చెప్పే ప్రయత్నం అనమాట మనం ఈ క్రియాయోగం ద్వారా. ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన సంస్కృతిని చూపించాలి అందరికి, దాని విలువ. మన వాళ్ళందరూ ఏం చేశారు, వివేకానందులు వీళ్ళందరూ బయట దేశాలకు వెళ్ళి చెప్పారు. బయట దేశాలకు వెళ్తే వాళ్ళు ఇంకా అసలు కింద పైన లేదు, ఏంది ఇంత టెక్నాలజీ, ఇంత గొప్పదా, ఇంత గొప్ప సనాతన సంస్కృతి అని బయట దేశాల వాళ్ళందరూ. మన దేశంలో మన వాళ్ళ గురించి మనకు తెలియదు. మన వాళ్ళ మీద మనం జోకులు వేస్తూ ఉంటాం.
ఆర్యభట్ట సున్నా కనిపెట్టాడు, ఆయన ఇది కనిపెట్టాడు. మనం కనిపెట్టినవే మనం కనిపెట్టాం కదా, మనం కనిపెట్టినటువంటి అంశాలు ఎదుటి వాళ్ళకి మార్గదర్శకాలే కొత్త ఇన్వెన్షన్స్ కారణమైనవి. కానీ మూలాలన్నీ మన భారతదేశంలోనే ఉంటాయి. ప్రతి ఇన్వెన్షన్ యొక్క మూలం భారతదేశంలోనే ఉంటుంది. అది మనకి తెలిసినప్పుడు మనం గర్వంగా ఉంటాం. అర్థమైందండి? మనం ఏ దేశానికి తక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు అనేటటువంటి భావజాలం తర్వాత తరాల్లో అందించడం కోసమే ఈ ప్రయత్నం. క్రియాయోగం అనేది అందుకు శాశ్వతంగా ఉంటుంది. క్రియాయోగాన్ని తీసేయాలని చెప్పి ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు చేశారో అన్ని కుట్రలు చేశారు క్రియాయోగం మన దగ్గర నుండి దూరం చేయడానికి. అర్థమవుతుంది? ఒక తల్లి బిడ్డను వేరు చేయడానికి ఎన్ని జరగాలో అన్ని జరిగినాయి. కానీ తల్లి మన నుండి వదిలిలా, విడిచిపెట్టలేదు. బొట్టు పెట్టుకునే ఆచారం రూపంలో, హారాలు వేసుకునే ఆచారం రూపంలో, చీరకట్టు రూపంలో, పంచకట్టు రూపంలో మనల్నే పట్టుకొని ఉందను. ఇప్పుడు మళ్ళీ మనం ఇంటెన్షన్ గా మనం క్రియాయోగాన్ని పట్టుకోవాలి, క్రియాయోగాన్ని తెలుసుకోవాలనుకుంటే ఎవ్రీథింగ్ మన దగ్గర ఉంది. సబ్జెక్ట్ మొత్తం మన చేతిలో. అర్థమైంది? మళ్ళీ తెచ్చుకున్నాం. ఎక్కడికెక్కడ పుస్తకాలు లేవు మనకి, వాంగ్మయం లేదు క్రియాయోగం మీద. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క పౌరాణిక ఘట్టంలో అట్లా 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 వెదజల్లినట్టుగా చేశారు. వెదజల్లినట్టుగా ఉన్నదాన్ని అన్నిటినీ తెచ్చుకున్నాం. రామాయణం దగ్గర నుండి, భారతం దగ్గర నుండి, భాగవతం దగ్గర నుండి, పురాణాల దగ్గర నుండి, ఇతిహాసాల దగ్గర నుండి, ఆచార సాంప్రదాయాల్లో నుండి, వ్రత కథల నుండి, సంస్కృత భాష నుండి ఒక్కొక్క చోట ఉంటే మొత్తాన్ని తెచ్చేసుకున్నాం. మనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని తెచ్చుకొని షట్చక్ర సాధన రూపంలో క్రియాయోగ బ్రీత్ ప్యాటర్న్స్ ఎట్లా మనం నామస్మరణ, మీకు తెలుసు నామస్మరణ వల్ల ఏం లాభం ఇప్పుడు తెలుసుకున్నారు. సో విశ్వశక్తిని ఎట్లా అట్రాక్ట్ చేయొచ్చు, ఎంత సీరియస్ గా ఉండాలి సంకల్పం మీద, మనం ఇవన్నీ తెలుసుకుంటాం. లోపల ఉండేటటువంటి అన్ఫిజికల్ బాడీస్ ఉంటాయి కదా, నాన్ ఫిజికల్ బాడీస్ ఉంటాయి, వాటిని ఎనర్గైజ్ చేసుకుంటాం క్రియాయోగం. ఇప్పుడు ఓన్లీ ఫిజికల్ బాడీని ఎనర్గైజ్ చేసుకోవడం కోసం నానా కసరత్తులు చేయకుండా ఈ ఫిజికల్ బాడీ వెనక ఉండేటటువంటి నాన్ ఫిజికల్ బాడీస్ ఆధారంతో పనిచేస్తుంది కాబట్టి వాటిని మనం ఎనర్గైజ్ చేస్తాం. అప్పుడు ఈ ఫిజికల్ బాడీ బ్రహ్మాండం. ఇంకా నమస్తే గురూజీ, నా పేరు రంగస్వామి. నాకు ధ్యానం గురించి కొంతవరకు తెలుసు, కానీ ధ్యానంలో ఎప్పుడు కూర్చున్నా విపరీతమైన ఆలోచన వచ్చేవి. సరి అయిన విధానం తెలియక మీరు కళ్ళు కిందికి పెట్టి ముద్ర ద్వారా ధ్యానం చేయడం నాకు కొంచెం బాగా ధ్యానంలోకి వెళ్ళడానికి అవకాశం కలిగింది. 5 రకాల ధ్యానాలు చెప్తున్నాను. 5 రకాల ధ్యానాల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మిమ్మల్ని ఆలోచనలు తెప్పించేటటువంటి శరీరాన్ని మ్యూట్ చేయడం ఎట్లా, ఒక భావాలని క్రియేట్ చేసే బాడీని మ్యూట్ చేయడం ఎట్లా, మిమ్మల్ని ధ్యానంలో డిస్టర్బ్ చేసేటటువంటి వ్యవస్థలని మ్యూట్ చేసుకుంటూ వచ్చి మిమ్మల్ని మీకు సరైన ధ్యాన స్థితిని అందించే విధంగా 5 రోజులు పెట్టామని. ఎందుకు గురవుతారు, మనిషి అనారోగ్యానికి ఎందుకు గురవుతారు, దానికి కారణాలు చాలా బాగా వివరించారు గురూజీ. మనిషిలో శక్తి కేంద్రాలను ఏ విధంగా ఉత్తేజం చేసుకోవాలనే విషయం గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురూజీ. మొత్తం మీద ఈ క్రియాయోగము తెలిసిన వారికి, తెలియని వారికి, అందరికీ మీ క్లాసులు వినడం వల్ల చాలా ఉపయోగంగా ఉంది గురూజీ. నిత్య జీవితంలో వారి యొక్క సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలా, సమస్య దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలా అనే దానికి ప్రిపేర్ అవుతారు గురూజీ క్రియాయోగం చేయడం. లేకపోతే సమస్యను చూసి డిప్రెషన్ గురయ్యేవారు. ఈ క్రియాయోగం చేయడం వల్ల సమస్యను ఎదుర్కొనే శక్తి వచ్చింది. అదే నా అభిప్రాయం. ఇంకా నెక్స్ట్ క్రియాయోగం ఒక్కటి మనం ప్రతి ఇంటికి చేరిస్తే అసలు మీరు ఊహించరు అనమాట. మన సమాజం ఎలా ఉంటుందంటే కృతయుగం కూడా ఈర్షపడుతుంది. అరే మా యుగంలో లేరే ఇట్లాంటి వ్యవస్థ అని ఈర్షపడుతున్నాను. కానీ క్రియాయోగాన్ని ప్రతి ఇంటికి చేర్చడానికి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం ఎటు నుండి రావట్లేదు. ఇంత గొప్పది క్రియాయోగ సాధన,
ఇంత గొప్ప అమూల్యమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి సాధన అయినప్పటికీ ప్రజల్లో నుండి ఉంది. మళ్ళీ ప్రజల్లో ఆ విధమైనటువంటి వ్యవస్థ ఉంది, కానీ ప్రజల దగ్గరికి చేర్చడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహం లేదు. పిల్లలకి వెళ్ళాలి, పిల్లల దగ్గరికి క్రియాయోగం వెళ్ళాలి. ప్రతి పిల్లవాడికి క్రియాయోగం సైన్స్ తెలియాలి. అసలు ఎనర్జీ సెంటర్స్ ఏంటి, కాన్సన్ట్రేషన్ కావాల్సినటువంటి ఎనర్జీ సెంటర్ ఏంటి, జ్ఞాపక శక్తికి కావాల్సిన ఎనర్జీ సెంటర్ ఏంటి, కాన్ఫిడెన్స్కి కావాల్సిన ఎనర్జీ సెంటర్ ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలంటే ఏ ఎనర్జీ సెంటర్, ఇవన్నీ వాళ్ళకి తెలిసినాయి అనుకోండి. 1వ తరగతిలో 2వ తరగతిలో ఆ పిల్లోడు ఎంత బాగా చదువుకుంటాడు, ఎంత అద్భుతాలు సాధిస్తాడు. ఈరోజు స్కూల్స్ లో ఎడ్యుకేషన్ వ్యవస్థలో డల్లర్స్ అని చెప్పి కొంతమందిని పక్కన పెడతారు, తెలుసా మీకు? అది ఎంత తప్పండి. డల్లర్ ఉంటాడా పిల్లలు? డల్లర్ అనే వ్యవస్థే ఉంటుంది అసలు? ఎన్ని స్కూల్స్ లో చూసానో నేను. ముఖ్యంగా స్కూల్ పిల్లలు బాగా స్ట్రెస్ లో ఉంటున్నారు. అది తీసేయడం అన్నంత గొప్ప విషయం ఇంకేం ఉండదు. బాగా చదువుకునేవాడు ఒక సెక్షన్ లో పడేస్తారు, బాగా చదువుకునే ఒక సెక్షన్. అది ఎంత తప్పది అంటే ఏంటి? వాడికి చెప్తున్నాను నువ్వు బాగా చదువుకో అనేది మోటివేషన్ ఇస్తున్నారు. అదే ఎడ్యుకేషన్ వ్యవస్థలో జరగాల్సి. ఇలాంటివి చూసే మేము ఆపేసాం, టీచింగ్ జాబ్ వదిలేసాం. టీచర్ అవుదాం అనేది లక్ష్యం మాకు చిన్నప్పటి నుండి. ఇట్లాంటి వ్యవస్థ చూసి టీచర్గా వద్దు అనిపించేలాగా జరిగిందన్నమాట. పిల్లల్ని ఎప్పుడు కూడా మానసికంగా వాళ్ళని రేజ్ చేయాలి. నీకంటే ఎవరు లేరు, నీకంటే ఎవరు లేరు అన్నట్టుగా వ్యవస్థలు ఉండాలి. చెప్పండి. క్రియాయోగం ద్వారా మాటల యొక్క విలువ తెలుస్తుంది. మాటలే మనల్ని ప్రభావితం చేస్తాయి. మంచిగా మాట్లాడాలి, నెగిటివ్ మాటలు మాట్లాడాలి, ఎప్పుడు పాజిటివ్ మాటలే మాట్లాడాలి. తెలుసుకున్నాం గురించి, మాట యొక్క విలువ తెలుసు. కొంతమంది భయపడుతున్నారు కూడా, మన క్లాసులకు వచ్చాక నెగిటివ్ మాట మాట్లాడడానికి భయపడుతున్నారు, షేక్ అవుతున్నారు. చాలా భయం ఇస్తున్నారు. నెగిటివ్ అంటేనే షేక్. అలా ఉండాలి. అలా ఉంటేనే మనం ఒక పాజిటివ్ యూనివర్స్ని క్రియేట్ చేయగలం, ఒక పాజిటివిటీని డెవలప్ చేయగలం. లేదనుకోండి, ఆ భయం లేదనుకో, నెగిటివ్ వర్డ్ ఉపయోగిస్తున్నాం అనేటట్టు కేర్లెస్ గా ఉన్నాం అనుకోండి, ద వర్డ్ క్రియేట్స్ లాట్ ఆఫ్ నెగిటివిటీ. ఇంకా చాలా మంది రాలేదు, ఈరోజు సెలవు అనుకోండి, హాలిడే అనుకోండి. మొత్తానికి 3 అమ్మల గురించి తెలుసుకున్నారా? క్రియాయోగం అంటే 3 అమ్మలు. చెప్పండి. క్రియాయోగం అంటే 3 అమ్మలు. ఒక అమ్మ కాదు, నీకు ఒక అమ్మ కాదు, ఒక అమ్మ అన్నం పెట్టే అమ్మ, ఒక అమ్మ డబ్బులు ఇచ్చే అమ్మ, ఒక అమ్మ జ్ఞానాన్ని సక్సెస్ నిచ్చే. 3 అమ్మలు ఉన్నారు. 3 అమ్మల మూల కుటుంబం. 3 అమ్మల గురించి చెప్పేదే క్రియాయోగం. అర్థమైందండి? వాళ్ళని ఎట్లా పట్టుకోవాలి, వాళ్ళని ఎట్లా మనం అనుసంధానం అవ్వాలి వాళ్ళు అనేటటువంటి వ్యవస్థ క్రియాయోగం. ఇంత సైన్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం అసలు పౌరాణిక ఘట్టాల రూపంలో కనిపెట్టారంటే వాళ్ళు ఎంత గ్రేట్ చెప్పండి. మన వాళ్ళు ఈ సైన్స్ వేరే దేశాల దగ్గర ఉంది అసలు. వేరే దేశాలకు తెలుస్తుందా ఇట్లా శక్తి ఉంటుందని? శక్తి ఇలా 3 రూపాల్లో వస్తుంది, ఈ 3 రూపాయలు మళ్ళీ డివిజన్ అయి 9 గా మారుతుంది అని, 9గా అవుతుందని. ఈ 9 ఎనర్జీసే గ్రాహ్యాలని, ఈ గ్రాహ్యాలనే ఋషులందరూ గ్రహాలుగా కనిపెట్టారని. చూసారా ఒక్కొక్క దానికి లింక్? ఆషామాషి వ్యవస్థ వాళ్ళు ఎంత ఇప్పుడు అంటే వాళ్ళ యొక్క బేస్ ఉంది కాబట్టి మనం పరిశోధన చేసాం. వాళ్ళు ఏ బేస్ తో పరిశోధన చేశారు చెప్పండి? ఒక్కటే సంకల్పం, నా తరువాత తరాలు బాగుండాలి. అర్థమైందండి? వాళ్ళకున్న సంకల్పం ఒకటే, ప్రేమ. నా తరువాతి జనరేషన్ ఏదైతే ఉందో, నా పిల్లలు, నా తరువాత పిల్లలు, నా ముని మనవాళ్ళు, తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత పిల్లలు కూడా నా పిల్లలే అనుకున్నారు వాళ్ళు. అర్థమైందండి? ఋషి అంత గట్స్ తో, ఋషులు అంత గొప్ప గొప్ప ఎలా కనిపెట్టారంటే 2025 సంవత్సరంలో ఉండే పిల్లలు కూడా నా పిల్లలే అనుకున్నారు వాళ్ళు. అర్థమైందండి? లేకపోతే అంత గొప్ప ఎలా కనిపెడతారు? అంత గొప్పగా ఎందుకు కనిపెడతారు?
అర్థమైంది? 2025 కాదు, 2050 అయినా సరే ఆ పిల్లలు కూడా నా పిల్లలే అనే భావజాలాన్ని పెట్టుకున్నారు కాబట్టి సృష్టిలో ఉండేటటువంటి శబ్దం ప్రణవ స్వరూపం, ప్రణవంతో సమానం. శక్తి ప్రణవం లాంటిది. అర్థమేనండి? శక్తి యొక్క సింబల్ ప్రణవం. ఈ ప్రణవం ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి మేము చాలా సంస్కృత గ్రంథాలు చూసాం. వినపడుతుందా? నేను చాలా సంస్కృత గ్రంథాలు చూసాను చదువుకునే సమయంలో. ప్రతి సంస్కృత గ్రంథం ముందు ఓంకారం ఉంది. ఓంకారంతో స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఒక శ్లోకం కావచ్చు, ఒకటి ఏదైనా సరే ముందు ఓంకారాన్ని స్తుతి చేసి స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటి? శక్తి. దాన్ని పట్టుకో. దాన్ని ఎట్లా పట్టుకోవాలి ఆలోచించు. రకరకాలైన గ్రంథాలను పరిశీలించు. ప్రణవ సాధన అనేటటువంటి వ్యవస్థను డెవలప్ చేసి మీకు ఓంకారాన్ని ఇవ్వాలి. అర్థమైంది? లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు. మన వాళ్ళు చెప్పిన లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందా? మన పూర్వీకులకి తెలియని లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందా అనిపించింది. అవే పాశ్చాత్యుల పద్ధతులు, మెథడ్స్, వాటికి వెళ్తుంటాం. అవునా కదా? అదేదో రకరకాల మెథడ్స్ అవన్నీ తలాతోక ఉండవు. మన వాళ్ళు ఏవో ఒకటి కనిపెట్టుంటారు కదా అని పరిశీలన చేయడం మొదలుపెట్టి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే హిందూ మతంలో చెప్పిన ప్రతిదీ లా ఆఫ్ అట్రాక్షన్. హిందూ మతంలో ఉండేటటువంటి ప్రతి అంశం, ప్రతి ఆచారం, ప్రతి సాంప్రదాయం, ప్రతి వ్యవస్థ లా ఆఫ్ అట్రాక్షన్ చేసేది. యూనివర్స్కి నిన్ను అనుసంధానం చేసి పూర్తి స్థాయి అనుకూలతను అందించే విధంగానే ప్రతి వ్యవస్థ ఉంది. అందుకే క్షీరసాగర మదనం అనేది ఒక కథ ఉంది మీకు. దాన్ని పిల్లలకి విడమర్చి చెప్పండి, దానిలో ఉండే సైన్స్ చెప్పండి. వాళ్ళకి ఇంకా మన హిందూ సంస్కృతి అంటే గొప్పతనం తెలుసు. అర్థమైందండి? మీరేం చెప్పగల రామాయణాలు, మహాభారతాలు ఏం చెప్పదు. క్షీరసాగర మదనం అనే కథ ఉంది కదా, క్షీరసాగర మదనం ఘట్టం అందరికీ తెలుసు. దాన్ని వాళ్ళకి సైంటిఫిక్ గా చెప్పండి. అదొక్కటి చెప్పారంటే ఇక వాళ్ళు భారతం చదివినా, రామాయణం చదివినా, ఏ భాగవతం చదివినా సైంటిఫిక్ గా తీసుకుంటారు. శాస్త్రీయంగా దాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తారు. అర్థమైందండి? క్షీరసాగర మదనం అనేది ఒక గొప్ప సైన్స్ అనమాట. అసలు విశ్వం ఎలా ఉంటుంది, అంతరిక్షం ఎలా ఉంటుంది, పాల సముద్రం అని అంటున్నాడు. రకరకాలైనటువంటి శాస్త్రజ్ఞులు రకరకాల థీరీస్ డెవలప్ చేశారు. దాని ద్వారా మనం ఎలా అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనుకూలంగా డెవలప్ చేసుకున్నాం, రకరకాల సైంటిస్టులు రకరకాల వేస్ లో కనిపెట్టారు వాటి క్షీరసాగర మదనాన్ని. అర్థమైందండి? అది ఒక గొప్ప కథ. సూర్యగ్రహణం అంటున్నారు. చాలా మంది సూర్యగ్రహణం అనగానే ఈ హేతువాదులు, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు వచ్చేసేసి సూర్యగ్రహణం ఏమీ లేదు, సూర్యుడిని చూడొచ్చు, ఏమవుతుంది అన్నట్టుగా చేస్తూ ఉంటారు కదా. ఏమంటే సూర్యగ్రహణంలో ఏమీ లేదని మన ఋషులకి తెలుసు. మన ఋషులకి తెలియదా సూర్యగ్రహణం చూస్తే ఏం కాదు అని? అక్కడ ఉద్దేశం అది కాదు. ప్రతి మనిషి జీవితంలో ఒక్కొక్కసారి బ్లాక్ అవుతాడు. ఎలా అయితే సూర్యుడిని రాహు కబళించినట్టుగా, రాహు మింగినట్టుగా మనం కూడా మన జీవితాల్లో కొంతమంది శత్రువులు, కొంతమంది వ్యవస్థల వల్ల బ్లాక్ అవుతాం మనం. ప్రతి వ్యక్తి జీవితంలో ఒకటి ఉంటుంది రాహు మింగినట్టుగా. రాహు సమయం ఉంటుంది. అర్థమైందండి? అది ఒక ఇన్స్పైర్. రాహు మింగినా సరే నువ్వు బయటికి మళ్ళీ రావచ్చు, డిప్రెషన్కి వెళ్ళకు, ఎనర్జీస్ బ్లాక్స్ చేసుకో అనేటటువంటి ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం అది ఆ ఘట్టం. అర్థమైందండి? రాహు మింగినా సూర్యుడు ఏముంది, గంటలో మళ్ళీ బయటకు వస్తాడు. అదే ఉంది పెద్ద సమస్య కూడా అలాంటిది. బయటికి రా. దానికి మనం ఒక జాలిలాగా అనమాట. సూర్యుడు రాహు మింగాడు కాబట్టి ఒక జాలిలాగా ఆ రోజు భోజనం చేయొద్దు, ఆ రోజు ఇంట్లోనే ఉండండి, ఏ పని చేయొద్దు అని మీకు చెప్పడం కోసం చేసింది అది. అర్థమవుతుందా? ఇది ఒక ఇన్స్పిరేషన్. ప్రతి వ్యక్తి జీవితాల్లోనూ కష్టం ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితాల్లోనూ ఒక రాహు మింగినటువంటి స్థితిని మనం చూస్తాం. అర్థమైంది? కబళించిన రాహు ఎలా అయితే సూర్యుడిని కదలకుండా పట్టుకున్నాడో అటువంటి బ్లాక్ స్టేజ్ ప్రతి ఒక్కడికి ఉంటుంది. అప్పుడు మీరు నిరుత్సాహపడకూడదు, సూర్యుడిలాగా ఉండాలి. మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ విజయాన్ని చూస్తాం, మళ్ళీ పగలను చూస్తాం, మనం మళ్ళీ మన సామర్థ్యాలని వ్యక్తం చేయగలం అనేటటువంటి ఇన్స్పిరేషన్ కోసం అది.
అది తెలియజేయాలి. అంతేగాని సూర్యగ్రహణం ఏమీ కాదు, భోజనం తినొచ్చు అనేటటువంటి మూర్ఖులకి హిందూ సంస్కృతిలో ఉండేటటువంటి ఔన్నత్యం కానీ హిందూ సంస్కృతిలో ఉండేటటువంటి గొప్పతనం ఈ జన్మకు కాదు ఎన్ని జన్మలు పోయినది. ఇలా హిందూ సంస్కృతి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి క్షణం మాకు కాలిపోతూ ఉంటుంది. అదే హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకేం చెప్తాం? హాఫ్ నాలెడ్జ్ ఏ విధమైనటువంటి ఇంగిత జ్ఞానం లేదు. అర్థం అవుతుందండి. ఈరోజు సమాజంలో ఒక ధర్మం నిలబడింది, ఒక ప్రశాంత వాతావరణం ఉంది అంటే అది హిందూ సంస్కృతి. అర్థమేనండి. మనిషి ధర్మం ప్రకారం వెళ్ళాలి, ధర్మం కోసం ప్రయాణం చేయాలి, ధార్మిక జీవనాన్ని గడపాలి అంటే అది హిందూ సంస్కృతే. సృష్టికి అనుసంధానం అవ్వడం, ప్రకృతికి అనుసంధానం అవ్వడం, తన లోపల ఉండే వ్యవస్థలకు అనుసంధానం అవ్వడం, ఇవన్నీ హిందూ సంస్కృతులు తప్ప ఎక్కడుంటాయి చెప్పండి? ఇంకా ఎంతమంది ఋషులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రాఘవేంద్ర స్వామి, ఒకళ్ళ కొన్ని లక్షల మంది, వేల మంది యోగులు హిందూ మతాన్ని ఇంత గొప్పగా రూపొందించడానికి వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి వ్యవస్థ. తర్కం ఇక్కడే ఉంది, మీమాంస ఇక్కడే ఉంది, న్యాయం ఇక్కడే ఉంది. ఎన్ని గ్రంథాలు ఉంటాయి మనకి? తార్కికంగా ఎలా ఆలోచించాలి, విచారణతో ఎలా ఆలోచించాలి, ఇవన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఇంత వ్యవస్థ మనకుంది. ఇంత వ్యవస్థను రేపు పొద్దున మన పిల్లలకి అందించాలి అంటే క్రియాయోగం ఒక్కటి చెప్పండి చాలు. మీకు ఎన్ని రోజుల్లో ఎన్ని గంటల్లో క్రియాయోగం నేర్పించి? 6 గంటలు. ఛాలెంజ్, ఎవరైనా సరే 6 గంటల్లో క్రియాయోగం నేర్చుకోగలరు. క్రియాయోగం సముద్రం, కానీ 6 గంటల్లో నేర్పించా. మీ పిల్లలకు 1 గంటలో నేర్పిస్తా. నాకు వదిలి పెడితే 1 గంటలో క్రియాయోగం వచ్చేస్తుంది అంతే. అర్థమైందండి. టెక్నిక్స్ అలా ఉన్నాయి. అంత స్పీడ్ గా నేర్చుకోవచ్చు, అంత స్పీడే ఇక్కడ. అర్థమైందండి. పూర్తి స్పీడ్ మిమ్మల్ని స్పీడ్ గా మార్చేస్తుంది, మిమ్మల్ని స్పీడ్ గా మోటివేట్ చేస్తుంది, మిమ్మల్ని స్పీడ్ గా యూనివర్స్ తో అనుసంధానం అయ్యే చేసేటటువంటి ఒక స్పీడ్ సాఫ్ట్వేర్ అన్న క్రియాయోగం. చాలా పరిశోధనలు చేసాం, అసలు భయంకరమైన పరిశోధనలు. అసలు ఏంటి ఇది ఎందుకు చెప్పారు మనం ఏదన్నా చెప్పారనుకోండి మన పూర్వీకులు, ఊరికే చెప్పుకుంటారులే అనుకోకూడదు. ఇది ఎందుకు చెప్పారు అనే కోణంలో ఆలోచిస్తే దానిలో ఉండే రహస్యం బయటకు వస్తుంది. ప్రతి పౌరాణిక ఘట్టంగా వ్రత కథల్లోనే చాలా వ్యవస్థ ఉంది. సత్యనారాయణ వ్రత కథ చూసారంటే ఎందుకు చెప్పారు అనేది ప్రశ్న అయ్యాడు. అప్పుడు దానిలో ఉండే రహస్యాలు బయటకు వస్తాయి. ఇదేం లేదు, ఇది ఆచారం, ఉత్తమ మూఢనమ్మకం అనుకున్నారని వాడు ఒక జన్మని పోగొట్టుకున్నట్టు. అర్థమైంది. బలం, హిందూ సంస్కృతి అంటే శక్తి, హిందూ సాంప్రదాయాలంటే శక్తిని ఇచ్చేది. మనిషిని శక్తివంతంగా జీవించడానికి ఉపయోగపడేటటువంటి సంస్కృతి ఏదన్నా ఉంటే హిందూ సంస్కృతి, నో డౌట్. అర్థమైంది. మనం ఇంకా రేపటి నుండి లా ఆఫ్ అట్రాక్షన్ ని ప్రాక్టీస్ చేస్తాం. మీకు ఇప్పుడు సపోర్ట్ వచ్చేసింది. ఎనర్జీస్ అంటే ఏంటో తెలుసు, ఎనర్జీస్ ఎలా పనిచేస్తాయో తెలుసు, ఎనర్జీస్ని ఎట్లా ప్రయోగం చేయాలో తెలుసు. మన సంకల్పానికి తగ్గట్టుగా ఎనర్జీస్ని ఎనర్గైజ్ చేసి యూనివర్స్ అనుసంధానం చేసి శాసిస్తాం. ఇప్పుడు జరగాలి అని అడుక్కో, మనం శాసిస్తాం. అది అవ్వాలి, అది జరగాలి, అంతే. ఈ టైంకి అది అయిపోవాలి అనేటట్టుగా శాసించగలిగేటటువంటి సామర్థ్యాలు మనకి క్రియాయోగం ఇస్తుంది. కాబట్టి ఇంక రేపటి నుండి లా ఆఫ్ అట్రాక్షన్ ని అసలు అఫర్మేషన్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం, ఎలా డెవలప్ చేస్తాం, అఫర్మేషన్స్ మనకి ఎట్లా కనెక్ట్ అవుతాయి, ఎలా తెలుస్తుంది అఫర్మేషన్ వర్కౌట్ అవుతుందా అవ్వదా, ఇవన్నీ అంశాలను మనం రేపటి నుండి డిస్కషన్ చేస్తాం. ఓకేనా? ఈ రోజు ఈవినింగ్ కూడా 6 to 7 క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. మీకు జూమ్ ఐడీస్ వస్తాయి. జాయిన్ అయితే చక్కగా క్వశ్చన్స్ మనం చక్కగా డిస్కషన్ చేద్దాం. ఓకేనా? సరే. అందరికీ ధన్యవాదాలు.